Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming language, class 70. Program on CSS float. But in this class we are taking Clearfix అనే క్లాస్ తీసుకొని చేస్తాం. దాంట్లో ఓవర్ఫ్లో వచ్చి ఆటోనే ఉంటుంది, కాకపోతే డివ్లో డివ్ ట్యాగ్ తీసుకొని దానికి స్టైల్స్ ఇస్తాం. ఎలా అనేది దీన్ని చూస్తాము. దీనికోసమని మనం నోట్ ప్యాడ్ ఎడిటర్ తీసుకున్నాం. దీంట్లో మామూలుగానే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ CSS float and Clearfix అనే క్లాస్ తీసుకున్నాం. క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద కామెంట్ లైన్. నెక్స్ట్ వీఆర్ టేకింగ్ HTML ట్యాగ్ అండ్ HTML ట్యాగ్ క్లోజ్. దీంట్లో హెడ్ ట్యాగ్ తీసుకున్నాం. హెడ్ ట్యాగ్ బిగిన్ క్లోజ్. దీంట్లో టైటిల్ తీసుకున్నాం. టైటిల్ లోపల ఏం చేస్తాం, CSS float fix FLOAT ఇదే టైటిల్గా తీసుకున్నాం. కాపీ. ఈ టైటిల్ క్లోజ్ చేస్తాం. టైటిల్ క్లోజ్. టైటిల్ క్లోజ్. ఓకే, ఇక్కడ స్టైల్స్ తీసుకున్నాం. స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ text text స్లాష్ CSS డబుల్ కోట్స్ స్టైల్ క్లోజ్. సో ఈ స్టైల్స్ తర్వాత ఇస్తాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి బాడీ ట్యాగ్ తీసుకున్నాం. బాడీ బిగిన్, ఓపెనింగ్ ట్యాగ్, బాడీ క్లోజింగ్ ట్యాగ్. సో విత్ ఇన్ ద బాడీ, ఈ బాడీ లోపల మనం ఏం చేస్తాం, మామూలుగానే ఒక ఇమేజ్ తీసుకునే లోపల పారా టెక్స్ట్ ఒకటి తీసుకున్నాం. టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ తీసుకున్నాం. మామూలుగానే టెక్స్ట్ తీసుకునేస్తాము. దానికోసం అనేసి నేను గూగుల్లోకి వెళ్ళి లోరెమ్ ఇప్సమ్ అనే టెక్స్ట్ తీసుకుంటాను. ఫస్ట్ లింక్ క్లిక్ చేసి దీంట్లో ఈ టెక్స్ట్ తీసుకుంటాను. ఇక్కడ వరకు కాపీ, దీంట్లో ఇక్కడ పేస్ట్ చేస్తాం. కంట్రోల్ V. ఇది ఆర్డర్గా లేదు, ఆర్డర్గా చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది టెక్స్ట్. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రామ్స్లో ఇది క్లియర్ఫిక్స్ CSS clearfix.html అని సేవ్ చేస్తాం. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాల్సి ఉంది. డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రామ్స్లో CSS Clearfix ఎక్కడుందో చూస్తాం.
CSS ఫ్లోట్ అయిపోయింది. ఇక్కడ ఉంది CSS క్లియర్ఫిక్స్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా వచ్చింది టెక్స్ట్. దిస్ ఈజ్ ద టెక్స్ట్. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ కూడా తీసుకుందాం. ఇమేజ్ అనేది ఇక్కడ పెడదాం బిగినింగ్లో. సో img src ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ బిగిన్ డబుల్ కోట్స్ క్లోజ్. ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ముందు తీసుకున్నట్టే sky1.jpg అని చెప్పి తీసుకున్నా. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా ఇమేజ్ వచ్చింది, టెక్స్ట్ వచ్చింది. ఇది ఇమేజ్ ఇలా వచ్చింది, టెక్స్ట్ ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ కింద నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇమేజ్కి స్టైల్స్ తీసుకుంటా. img ఎంటర్ బ్రాకెట్ బిగిన్. ఈ ఇమేజ్ లోపల మామూలుగానే ఫ్లోట్ తీసుకున్నాం కదా ఇంత మునుపు, ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అని తీసుకుంటాం. లెఫ్ట్లోనే ఉంది, రైట్ అని తీసుకుంటాం. రైట్ సెమీకోలన్. ఫ్లోట్ తర్వాత ఏంటి, మార్జిన్ తీసుకుంటా. మార్జిన్ కోలన్ పెట్టేసి 0 పిక్సెల్స్. ఇది వచ్చి ఏంటిది టాప్. అలాగే 0 పిక్సెల్స్ రైట్, 10 పిక్సెల్స్ బాటమ్, 10 పిక్సెల్స్ వచ్చేసి లెఫ్ట్ అని చెప్పి తీసుకుంటాం. తీసుకొని దీన్ని Ctrl+S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తా. సో రైట్కి ఈ విధంగా వచ్చింది, టెక్స్ట్ ఈ విధంగా వచ్చింది. ఓకే, దీని కింద నేను జస్ట్ ఓవర్ఫ్లో క్లియర్ఫిక్స్ అనేది తీసుకుంటాను. ఈ టెక్స్ట్ కింద క్లాస్ అన్నమాట, ఇది క్లియర్ఫిక్స్ తీసుకుంటేసి ఈ క్లియర్ఫిక్స్లో డాట్ అని పెట్టామంటే ఏంటి, క్లాస్ బిగినింగ్లో మనకు వచ్చాయి. బిగినింగ్లో మనకు ఐడి అని క్లాస్ అని డాట్ పెడితే క్లాస్ అని వస్తుంది. ఒకసారి ముందు వీడియోస్ చూస్తే బిగినింగ్ వీడియోస్ తెలుస్తుంది. ఇక్కడ ఓవర్ఫ్లో కోలన్ AUTO ఆటో అని పెట్టి Ctrl+S ప్రెస్ చేసి ఆల్ ట్యాబ్ విధంగా చేసాం. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్టైల్స్ కింద డివ్ ట్యాగ్ తీసుకొని ఈ క్లియర్ఫిక్స్ ఉంది కదా దీని కింద డివ్ దీనికి ఈ డివ్లో విడ్త్ తీసుకుంటా కోలన్ ఒక 400 పిక్సెల్స్, సెమీకోలన్ పెట్టి ఒకసారి డివ్ క్లాస్ అనేది బాడీ లోపల తీసుకుంటే బాడీ లోపల డివ్ క్లాస్ తీసుకుంటా. డివ్ ఆ క్లాస్ ఏంటి, గ్యాప్ ఇచ్చి క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో క్లియర్ఫిక్స్ డబుల్ కొటేషన్ క్లోజ్ తీసుకుంటాను ఇమేజ్ పైన. ఇప్పుడు Ctrl+S Alt ట్యాబ్ అని ప్రెస్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఓకే, డివ్ క్లాస్ క్లియర్ఫిక్స్ పారా టెక్స్ట్ ఈ విధంగా తీసుకుని విడ్త్ హైట్ చూస్తాం. ఇప్పుడు హైట్ కూడా ఇస్తాం. ఇదే టెక్స్ట్కి హైట్ ఇస్తాం. విడ్త్ తీసుకున్నాను కదా, హైట్ HEIGHT హైట్ కోలన్ ఆటో హైట్ వచ్చి ఆటో పెడతా సెమీకోలన్. దాంతోపాటు టెక్స్ట్ అలైన్ కూడా ఇస్తా. టెక్స్ట్ డిఫరెంట్గా ఉంది అందువలన అలైన్ తీసుకొని కోలన్ పెట్టి జస్టిఫై అని ఇచ్చేస్తా. జస్టిఫై సెమీకోలన్
Ctrl+, Alt+Tab. దీనికన్నా మునుపు డివ్ క్లియర్ఫిక్స్ అనేది ఓపెన్ చేశాను, లాస్ట్లో డివ్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు, దాన్ని క్లోజ్ చేస్తే తెలుస్తుంది. డివ్ అటు తీసుకున్నాను కదా, డివ్ క్లోజ్ చేసి ఎక్కడ డివ్ ఓపెనింగ్, డివ్ క్లాస్ ఇక్కడ ఓపెనింగ్ క్లియర్ఫిక్స్. దీన్ని ఇప్పుడు నేను Ctrl+, Alt+Tabలోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. సో జస్టిఫై అయింది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే క్లియర్ఫిక్స్ అని పెట్టానో ఇమేజ్ అనేది మనకు కనపడకుండా అయిపోయింది. స్టైల్స్లో టెక్స్ట్ అలైన్ జస్టిఫై పెట్టి డివ్ క్లియర్ఫిక్స్ అని పెట్టినప్పుడు ఇమేజ్ అనేది పారాటెక్స్ట్ కింద, పారాటెక్స్ట్ మీద ఇమేజ్ SRC జీవో ఉంది కదా, దీన్ని క్లోజ్ చేస్తాను. Ctrl+, Alt+Tab రీఫ్రెష్తో ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా చూసారా, టెక్స్ట్ ఎంత ఉందో అంతే అలైన్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ విడ్త్ మార్చినా కూడా అది మారుతూ వస్తుంది. టెక్స్ట్ విడ్త్ ఇక్కడ మారుస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 200 పెడతా. Ctrl+, Alt+Tab పెట్టి రీఫ్రెష్ చేస్తాను, దానికి అనుకూలంగా మార్పించాను. మళ్ళీ మారుస్తాను నేను, ఈసారి 600 పెడతాను. Ctrl+, Alt+Tab రీఫ్రెష్, ఈ విధంగా మారుతుంది. సో దీన్ని ఏమంటారంటే క్లియర్ఫిక్స్ క్లాస్ని ఓవర్ఫ్లో ఆటో, డివ్ విడ్త్, హైట్ ఆటో పెట్టాము. ఈ విధంగా డివ్ క్లాస్ అనేది CSSలో ఫ్లోట్ క్లియర్ఫిక్స్ అనేది వర్క్ అవుతాయి. ఈ క్లియర్ఫిక్స్ ఆటో ఉంది కదా, ఈ ఆటో పైన ఆటోది, ఇక్కడ ఆటో తీసుకున్నాం, హైట్ ఆటో అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆటో తీసుకున్నాం కాబట్టి అది కరెక్ట్గా మనకు అవుట్పుట్లో వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే అదే అలైన్ చేసుకుంటుంది, టెక్స్ట్ ఎంత ఉందో అది కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా లేదు, రైట్ కాదు లెఫ్ట్ అని తీసుకున్నాం, అప్పుడేమవుతుందో చూస్తాం. Ctrl+, Alt+Tab లెఫ్ట్, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అని తీసుకుంటే అప్పుడేమవుతుంది అది కూడా చెక్ చేసి చూస్తాం. Ctrl+, Alt+Tab రీఫ్రెష్ చేయండి, ఈ విధంగా వస్తుంది. టెక్స్ట్ అనేది కింద వచ్చేస్తుంది. ఇదేం బాగలేదు, మనం రైటే పెట్టుకున్నాము. ఇక్కడ రైట్ RIGHT, Ctrl+, Alt+Tab రీఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా బాగుంది ఇట్లా. ఓకే, ఇదే అండి క్లాస్ తీసుకొని ఓవర్ఫ్లో, క్లియర్ఫిక్స్ ఇవంతా. విడ్త్ ఎంతైనా తీసుకోవచ్చు, విడ్త్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం అది చేంజ్ అయిపోతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 800 తీసుకున్నారు, ఆటో Alt+Tab రీఫ్రెష్ చేస్తే దానికి అనుకూలంగా 800 ఇలా మారుతుంది, ఇలా మారుతుంది. అలా లేకుండా మనం ఒక నీట్గా ఎంత ఉండాలన్నా ఒక 600 అటు పెట్టేస్తే సరిపోతుంది. 600 ఇదైతే చూడడానికి నీట్గా ఉంచండి. ఓకే, ఇంతేనండి ఈ క్లాస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.